ఈ భూమి మీద ఉన్న అతి భయంకరమైన జీవి దోమ. అవి మన రక్తాన్ని తాగి భయంకరమైన వ్యాధులు వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం. దోమల వల్ల ఒక సంవత్సరంలో దాదాపు 10 లక్షల మందికి పైగా చనిపోతున్నారు. దోమలు అంత ప్రమాదమా? అసలు భూమి మీద ఉన్న దోమలన్నీ మాయమైపోతే మనుషులు హాయిగా బ్రతకగలరా? హలో అండ్ వెల్కమ్ టు టాప్ ఫ్యాక్ట్స్ తెలుగు 53 ఛానల్. ఈ వీడియోలో మనం అసలు దోమలు లేని ప్రపంచం ఎలా ఉంటుందో చూద్దాం. అంత చిన్నగా ఉండే దోమలు చాలా ప్రమాదం అని వినడానికి చాలా సిల్లీగా ఉంది కదూ, కానీ అది వాస్తవం. ఈ దోమలు మలేరియా, ఎల్లో ఫీవర్, ఇంకా డెంగ్యూ లాంటి వైరస్లు వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం. ఇది ఎలా జరుగుతుందంటే, ఇవి ఆ రోగం ఉన్న వ్యక్తిని కుట్టి తరువాత లేని వాళ్ళని కుట్టినప్పుడు వాటి సలైవా మన బాడీ రక్తనాళాల్లో చేరటం వల్ల ఈ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. దోమల వలన మనుషుల్లో మాత్రమే కాదు, జంతువులకు, వ్యవసాయానికి కూడా నష్టం జరుగుతుంది. ఒక దోమ కాటు చాలా ప్రమాదం కావచ్చు. మరి వీటిని వదిలించుకోవటం ఎలా? దానికి మనం ముందుగా అసలు ఈ ప్రపంచంలో ఎన్ని దోమలు ఉన్నాయో తెలుసుకోవాలి. అది చాలా అంటే చాలా కష్టం. సైంటిస్టులు వేసిన ఎస్టిమేషన్ ప్రకారం 110 ట్రిలియన్ నుండి క్వాడ్రిలియన్కి పైగా ఉండవచ్చని అంచనా. గ్లోబల్ వార్మింగ్ వలన మరియు ఓషన్ టెంపరేచర్ పెరగటం వలన మంచు ప్రదేశాలలో కూడా బ్రతకగలుగుతున్నాయి. వీటి బారి నుండి బయటపడటానికి చాలా మార్గాలున్నాయి. ఉదాహరణకి గబ్బిలాలు ఈ దోమలను ఎటువంటి ఇబ్బంది లేకుండా తినగలవు. గబ్బిలాలు ఒక గంటలో 600కి పైగా దోమలను తినగలవు. ఈ దోమలన్నింటినీ తినగలిగినన్ని గబ్బిలాలు పెంచితే పని అయిపోయినట్టే. కానీ అన్ని కోట్ల గబ్బిలాల నుండి మనం ఎలా తప్పించుకోగలం? అయితే ఇది అంత మంచి ఐడియా కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అసలు దోమలు రీప్రొడ్యూస్ ఎలా చేస్తాయని. దోమలు మనుషుల రక్తాన్ని ఆకలి తీర్చుకోవడానికో లేక రక్తం రుచి బాగుందనో పీల్చుకోవు. అవి తమ లార్వీ కోసం రక్తాన్ని తాగుతాయి. మరి దోమలు పెరగడానికి కారణమైన రక్తాన్ని మనం నాశనం చేయలేం. కనుక జెనెటికల్లీ మాడిఫై చేసిన మగదోమలను వదలటం మంచి ఐడియా. అవి కుట్టకపోవటం వల్ల కేవలం స్టెరైల్ ఆఫ్ స్ప్రింగ్ ని మాత్రమే ప్రొడ్యూస్ చేయగలవు. ఇది జరగటానికి కొన్ని డెకేడ్స్ పట్టవచ్చు, కానీ జన్యుపరంగా మార్పు చెందిన దోమలు తగినంతగా ఉండటంతో వంద్య పిల్లలు ఉత్పత్తి అవుతాయి. అలా చేయగానే అన్ని దోమలు చనిపోతాయని అనుకుందాం. మరి తర్వాత ఏం జరుగుతుంది? ఏముంది, కొన్ని లక్షల మంది ఎటువంటి రోగాల వ్యాప్తి చెందకుండా చనిపోయే వారి సంఖ్య తగ్గుతుంది. ఇంకా జంతువులు కూడా చాలా సేఫ్గా ఉంటాయి. దోమలు లేకపోవటం వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఇక సర్కిల్ ఆఫ్ లైఫ్ విషయానికి వస్తే, ఈ దోమలను తిని బతికే పక్షులు, గబ్బిలాలు, కప్పలు లాంటి వాటికి కూడా పెద్ద నష్టం ఏమీ ఉండదు. ఎందుకంటే ఇవి దోమలను మాత్రమే కాదు, ఇంకా చాలా రకాల పురుగులను తిని బ్రతకగలవు. ఇక మొక్కల్లో పరాగ సంపర్కంకి దోమలు సహాయం చేసినప్పటికీ వాటిని సజీవంగా ఉంచడం సమర్థించదగినంత ముఖ్యమైనది కాదు. అయినా సరే, దోమల నుండి విముక్తి నిజంగా మంచిదేనా? దోమలు అంతరించేలా చేయటం అంటే ఒక ఎంటైర్ స్పీసీస్ని ఈ భూమి మీద లేకుండా చేయటమే. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ దోమలలో చాలా రకాల జాతులు ఉన్నాయి. వాటిలో ఒక 6 రకాల జాతులు మాత్రమే మనుషులను కొడతాయి. అంతేకాదు, సైంటిస్టులు చెప్పిన ఒక థియరీ ప్రకారం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని కాపాడటంలో ఈ దోమలు చాలా హెల్ప్ చేస్తాయంట. అది ఎలా అంటే, ఈ అడవిలో ఉండే ప్రమాదకరమైన దోమ జాతులు అక్కడ చెట్లను నరకడానికి వచ్చే మనుషులను చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఫైనల్గా చెప్పాలి అంటే, దోమలను నాశనం చేయాలి అనే ఐడియా మంచిదే. ఎందుకంటే అవి లేకపోతే చాలా రకాల రోగాలు రావు, చనిపోయే మనుషుల సంఖ్య తగ్గుతుంది, ఇంకా చాలా తక్కువ ప్రతికూల పరిమాణాలు ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.